వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్లో భాగంగా మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. ఇది ఎక్సర్సైజ్ 3.3కి ముందున్న ఎగ్జాంపుల్స్ అండి. 8, 9, 10. ఇది ఒకసారి 8 చూద్దామండి. దట్ అండి, ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 persons ఈజ్ 9:7 అండ్ రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్స్ ఈజ్ 4:3. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజెస్ టు సేవ్ 2000 per month, ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్ అడిగాడండి. అంటే మనకి రేషియో ఆఫ్ 2 persons యొక్క ఇన్కమ్ 9:7 అండి. అలాగే రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ 4:3. ఇఫ్ దేర్ మేనేజర్స్ టు సేవ్ అంటే 2000 ఆదా చేస్తారండి పర్ మంత్. ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్ అడిగాడు. ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్ 2 persons యొక్క మంత్లీ ఇన్కమ్ అండి. మనం మామూలుగా అయితే ఇక్కడ సేవింగ్ అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అండి. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ తీసేస్తే మనకి సేవింగ్ వస్తుంది. అలాగే మనకి లెట్ దమ్ ఇన్కమ్ ఆఫ్ 2 persons అండి. ఇన్కమ్ ఆఫ్ 2 persons. 2 persons ఇన్కమ్ మామూలుగా అయితే ఎక్స్ అనుకుంటే ఏమవుతుందంటే 2 persons యొక్క ఇన్కమ్ ఈజ్ 9x, 7x అవుతుంది. 9x, 7x అవుతుంది. అలాగే ఎక్స్పెండిచర్ అండి, లెట్ దమ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 2 persons అండి. ఎక్స్పెన్సెస్ మామూలుగా అయితే వై అనుకుంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 4:3 రేషియో కాబట్టి 4y 3y అండి. మనకి అకార్డింగ్ టు క్వశ్చన్ అంటే ఈచ్ ఆఫ్ దమ్ మేనేజెస్ టు 2000 per month కాబట్టి మనకి సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కాబట్టి 9x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు మనకి 2000 అవుతుంది. అలాగే 7x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 2000 అవుతుందండి. దీని నుంచి మనకి ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్ అడిగాడు కాబట్టి ఓన్లీ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. వై అనేది మనకి ఎక్స్పెండిచర్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్నేమో 3 తోటి దీన్ని 4 తోటి మల్టిప్లై చేద్దామండి. అంటే 27x మైనస్ 12y ఇక్కడ 6000 అండి. అలాగే 28x మైనస్ 12y అండి, ఇక్కడ 8000 అవుతుంది. మనం దీన్ని ఏం చేద్దామంటే మైనస్ చేస్తే పాజిటివ్ వల్ల మైనస్ అవుతుంది, మైనస్ వల్ల ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుందండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే మనకి -x ఈజ్ ఈక్వల్ టు -8000లోంచి -6000 తీస్తే -2000 అండి. అంటే అక్కడ ఇన్కమ్ ఆఫ్ పర్సన్ ఇన్కమ్ ఎంత వస్తుందంటే మనకి x 2000 వస్తుంది. అలాగే ఇన్కమ్ ఆఫ్ దేర్ ఫోర్ ఇన్కమ్ ఆఫ్ 2 persons అండి. ఇన్కమ్ ఆఫ్ 2 persons అంటే మనకి 9 ఇంటూ ఇక్కడ 2000 ఎక్స్ కాబట్టి 18,000 అవుతుంది. అలాగే 7 ఇంటూ 2000 కాబట్టి ఇక్కడ మనకి 14,000 అవుతుందండి. దేర్ ఫోర్ ఇన్కమ్ ఆఫ్ 2 persons 18,000, 4,000. మామూలుగా అయితే వై అడగలేదండి. వై అడిగితే మనం ఏం చేస్తామంటే ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి మనం మామూలుగా ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకుంటే ఈక్వేషన్ 1లో రాస్తే మనకు వై వాల్యూ వస్తుందండి, ఎక్స్పెన్సెస్ వస్తుంది. ఇక్కడ మనం అంటే ఓన్లీ మనకి ఇక్కడ మంత్లీ ఇన్కమ్ అడిగాడు కాబట్టి ఓన్లీ ఎక్స్ ఒకటే కనుక్కున్నాం. లేకపోతే ఎక్స్పెండిచర్ అడిగితే మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి 2000 తీసుకెళ్ళి ఇక్కడ రాస్తే మనకి వై వాల్యూ వస్తుంది. వై వాల్యూ అండి. ఎగ్జాంపుల్ 9 అండి. యూజ్ ఎలిమినేషన్ మెథడ్ టు ఫైండ్ ఆల్ పాసిబుల్ సొల్యూషన్స్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. అంటే 2x + 3y = 8 అండ్ 4x + 6y = 7 అండి.
అంటే మనకి ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఆల్ పాసిబుల్ సొల్యూషన్స్ అడుగుతున్నాడు. మనకి గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడంటే మనకి గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. లీనియర్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడంటే మనకి అంటే 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 8 అండి, ఇది 1. అలాగే 4x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 7 అండి, ఇది ఈక్వేషన్ 2. మన ఎలిమినేషన్ మెథడ్ ద్వారా అంటే మామూలుగా ఒక కోఎఫిషియంట్ని మెకానిక్స్ క్యాన్సిల్ చేసే విధంగా చూద్దామండి. దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. అంటే ఎంత అవుతుందంటే 4x ప్లస్ 6y అండి ఈజ్ ఈక్వల్ టు 16. ఇక్కడ 4x ప్లస్ 6y అండి, ఇది 6y ఈజ్ ఈక్వల్ టు 7 అండి. మామూలుగా అయితే మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చేస్తే ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 9 అవుతుందండి. అంటే మనకి సొల్యూషన్లో ఏమొస్తుంది అనేది ఒకసారి చూద్దామండి. విచ్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. అంటే మనకి మామూలుగా అయితే ఇచ్చిన ఈక్వేషన్స్ని 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 8, అలాగే 4x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 7 అండి. మామూలుగా అయితే మనకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే a1/a2 b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ a1/a2 అంటే మనకు మామూలుగా కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకుంటే a1 అంటే 2, అంటే a2 అంటే 4 అండి, అంటే 1/2 వస్తుంది. అలాగే b1/b2 ఫైండ్ అవుట్ చేద్దాం. b1 అంటే 3, అలాగే b2 అంటే 6 అండి, అంటే 1/2 అవుతుంది. ఇక్కడ c1/c2 అంటే మామూలుగా అయితే ఈక్వేషన్స్ మామూలుగా -8 ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాసేసుకుందాం అండి. ఇక్కడ -7 ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాసేసుకుందాం. అప్పుడు ఎంత అవుతుందంటే -8/-7 వస్తుంది, అంటే 8/7 అండి. ఇక్కడ మనకి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అండి. కాబట్టి ఇది ఇన్కన్సిస్టెంట్ అండి, నో సొల్యూషన్స్. ఇన్కన్సిస్టెంట్ అండి. ఇట్ హ్యాజ్ ఏ నో సొల్యూషన్. మామూలుగా అయితే మనకి ఇచ్చింది ఇది వచ్చింది ఆ ఫాల్స్ స్టేట్మెంట్ అండి. మనం మామూలుగా ఇక్కడ సొల్యూషన్స్ ఉన్నాయా లేవా అనేది మనం a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 c1/c2 ఫైండ్ అవుట్ చేసామండి. ఇది మామూలుగా మనకి ఏమొచ్చిందంటే ఇన్కన్సిస్టెంట్ అని వచ్చింది. ఇట్ హ్యాజ్ ఏ నో సొల్యూషన్. కాబట్టి గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ హ్యాజ్ నో సొల్యూషన్స్ అండి. ఎగ్జాంపుల్ 10 అండి. ద సమ్ ఆఫ్ 2 digit నెంబర్ అండ్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్ ఈజ్ 66 అండి. ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డిఫర్ బై 2 ఫైండ్ ద నెంబర్ అండి. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్, ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. అండ్ మామూలుగా అయితే ద సమ్ ఆఫ్ 2 digit నెంబర్ అండ్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ డిజిట్స్ అండి ఈజ్ 66 అన్నాడు. అంటే ఇఫ్ ద డిజిట్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డిఫర్ బై 2 అంటే మనం మామూలుగా అయితే 2 digit నెంబర్ కాన్సెప్ట్ అంటే మామూలుగా అయితే ఇక్కడ 27 రాసామంటే మనకి ఇక్కడ దీన్నేమో యూనిట్ డిజిట్ అంటారండి, దీన్నేమో టెన్స్ డిజిట్ అంటారు. టెన్స్ డిజిట్ అండి. మామూలుగా అయితే మనం రాసేటప్పుడు ఇక్కడ 10 into టెన్స్ డిజిట్ ప్లస్ యూనిట్ డిజిట్ రాయాలండి. అంటే 10 into టెన్స్ డిజిట్లో ఉన్నది 2 కాబట్టి 2 ప్లస్ యూనిట్ డిజిట్ రాయాలి. అంటే మామూలుగా అయితే ఎంత అవుతుందంటే 20 + 7 అండి, 27. ఇది మనకి 2 digit నెంబర్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ మనకి ద సమ్ ఆఫ్ 2 digit నెంబర్ అండి. మనకి లెట్ యూనిట్
డిజిట్ పిఏ నెంబర్ ఎంత అంటే ఎక్స్ అనుకున్నాం. అలాగే టెన్స్ డిజిట్ అండి, లెట్ ద టెన్స్ డిజిట్ బిఏ నెంబర్, మామూలుగా అయితే నెంబర్ వై అండి. అంటే మామూలుగా అయితే టెన్స్ డిజిట్ ఏమో వై అనుకుంటున్నాం, యూనిట్ డిజిట్ బిఏ నెంబర్ ఎక్స్ అనుకుంటున్నాం అండి. మామూలుగా 2 డిజిట్ నెంబర్ అంటే ఏం రాస్తామంటే 2 డిజిట్ నెంబర్ అండి. అంటే ఏం రాయాలి, 10 ఇంటూ టెన్స్ డిజిట్లో మల్టిప్లై చేయాలి, ప్లస్ యూనిట్ డిజిట్ రాయాలండి. ఇది మనకి 2 డిజిట్ నెంబరు. రివర్సింగ్ ద డిజిట్ అంటే మనం రివర్స్ చేస్తే రివర్సింగ్ ద డిజిట్ రివర్సింగ్ 2 డిజిట్ నెంబర్ అండి. అంటే మనం ఎక్స్ అలా మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి. అంటే రివర్స్ చేస్తే ఏమవుతుందంటే 10 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అవుతుందండి. మనకి ఇచ్చిన అకార్డింగ్ టు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకి ద సమ్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ and the number obtained by రివర్సింగ్ ద డిజిట్ అండి. రివర్సింగ్ ద డిజిట్ ఈజ్ 66 అని ఇచ్చాడు మనకి. అంటే మనకి 2 డిజిట్ నెంబరు ప్లస్ రివర్సింగ్ డిజిట్ నెంబరు మనకి కలిపితే 66 వస్తుందండి. అంటే మనకి 10y ప్లస్ ఎక్స్ ప్లస్ 10x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 66 అవుతుందండి. అంటే మనకి 2 డిజిట్ నెంబరు రివర్స్ అయిన తర్వాత డిజిట్ నెంబరు యాడ్ చేస్తే మనకి నెంబర్ ఎంత ఇచ్చాడని 66 ఇచ్చాడు. అంటే దీనికి 11x అవుతుంది, ఇక్కడ 11y అవుతుందండి. 66 అంటే 11 కామన్ తీసేస్తే మనకి అంటే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 66. దాని నుంచి మనకి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇది 6 టైమ్స్ పోతుందండి. కాబట్టి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 అండి. ఇది మనం మామూలుగా అయితే ఇది ఇక్కడ 1 ఇక్కడ 2 అనుకుంటే ఇది 3 అండి. మనకి మళ్ళీ ఇంకేమి ఇచ్చాడంటే ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ డిఫర్ బై 2 అన్నాడండి. ఇఫ్ ద digits of number differ by 2 అన్నాడు. అంటే డిఫర్ బై 2 అంటే మనకి ఈ రెండు యూనిట్ డిజిట్ అలాగే టెన్స్ డిజిట్ మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడంటే x మైనస్ వై అండి ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే మనకి రివర్స్ చేస్తే కూడా y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కూడా 2 అవుతుంది. అంటే 4, 5 అండి. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ సాల్వ్ చేద్దామండి. అంటే మనం ఈ రెండు 3, 4 తీసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 3 అండ్ 4 నుంచి మనకి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6, x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అండి. దాని నుంచి మనకి చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ y వాల్యూ ఎంత అవుతుందంటే x వాల్యూ తీసుకెళ్ళి ఒక ఈక్వేషన్లో పెడితే x ఈజ్ ఈక్వల్ టు 4 ఇన్
ఈక్వేషన్ 3లో పెడితే మనకి అంటే 4 + y = 6 అండి. అంటే y = 6 - 4 అంటే 2 అవుతుంది. అంటే మనకి 2 డిజిట్ నెంబరు ఎంత వస్తుందంటే 2 డిజిట్ నెంబరు 10y + x అండి. అంటే 10 × y అంటే 2 + x అంటే 4 అండి. అంటే ఎంత అవుతుందంటే 20 + 4 24 అవుతుంది. సాల్వింగ్ 3 and 5 చేస్తే ఇక్కడ x + y = 6 అండి. అలాగే y - x ఏమవుతుందంటే 2 అవుతుంది. దాని నుంచి మనకి ఇక్కడ సాల్వ్ చేస్తే x క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2y = 8 అండి. అంటే ఇక్కడ y = 4 అవుతుంది. y = 4 ఇన్ ఈక్వేషన్ 3లో పెడితే అంటే x + 4 = 6. ఇక్కడ x = ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. మనకి ఇప్పుడు x = 2 y = 4 తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఈక్వేషన్ 1లో రాస్తే మనకి 10 × 4 + x అండి. ఇది 42 అవుతుంది. ఇది రివర్సింగ్ డిజిట్ అండి. ఇక్కడ మనకి మామూలు 2 డిజిట్ నెంబర్ ఏమో 24 వచ్చింది. ఇక్కడ మనకి రివర్సింగ్ ద డిజిట్ అంటే 42 అండి. రివర్స్ చేయడమే 42 వచ్చిందండి. ఇది ఆన్సరు. మనకి అంటే యూనిట్ డిజిట్ ఏమో x అనుకున్నాం, టెన్స్ డిజిట్ ఏమో y అనుకున్నామండి. 2 డిజిట్ నెంబర్ అంటే మనకి ఈ కాన్సెప్ట్ నుంచి 10 × టెన్స్ డిజిట్ ప్లస్ యూనిట్ డిజిట్ అండి. అంటే 10 × టెన్స్ డిజిట్ అంటే y, 10y + x అండి. మనకి ఇప్పుడు రివర్స్ చేస్తే మనకి ఇక్కడ ఈ మార్చాలండి. అంటే 10x + y. మనకి ఇక్కడ వీటి యొక్క సమ్ ఎంత అన్నాడంటే 66 ఇచ్చాడండి. 2 యాడ్ చేసాం, 1 2 యాడ్ చేసాం. ఇక్కడ దాని నుంచి x + y = 6 ఇచ్చింది. తర్వాత ఇంకొకటి కూడా ఇచ్చాడు. ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డిఫర్ బై 2 అన్నాడు. అంటే వాటి యొక్క డిఫరెన్స్ 2 అండి. x - y = 2, y - x = 2. ఇప్పుడు మనం ఇక్కడ xy వాల్యూ సాల్వ్ చేయాలి. 3 4 తీసుకుంటే మనకి ఇక్కడ 2 డిజిట్ నెంబర్ వచ్చింది 24. అలాగే 3 5 సాల్వ్ చేస్తే మనకి రివర్సింగ్ ద డిజిట్ వచ్చిందండి 42. ఇది ఆన్సరు.